వెంకటేశ్వర కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర దేవస్థానంలో ఈరోజు వర్షం కురిసిన భక్తులు సోమవారం దర్శనానికి ఇచ్చేశారు. వాళ్ళకి ఎట్టి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసాం. అలాగే మొన్న దర్శనం చేసుకుని భక్తులకి ఉండి దగ్గర దండం పెట్టుకునేప్పుడు పర్సలు ఇది అవుతున్నాయని చెప్పారు. దానికి 3 విధాలుగా 3 లైన్లు పెట్టి 3 ఉండీలు పెట్టాం. వాళ్ళకి ఎట్టి ఇబ్బంది లేకుండా ఉండడం దానికోసం అని. అలాగే వచ్చిన భక్తులందరికీ చిన్నపిల్లలకి పాలు, అలాగే భక్తులందరికీ పులిహార ప్రసాదం అలా ఏర్పాటు చేసాం. అలాగే కార్లు అయ్యి రావడానికి కూడా పార్కింగ్ లేదని ముందే అనౌన్స్ చేసి 13 ఆటోలు పెట్టి భక్తులందరినీ మంచి దగ్గర నుంచి టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళటం ఏర్పాటు కూడా చేసామని మీ ద్వారా తెలుసుకున్నాం. ఓ నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రం 7 శనివారాల వెంకన్న దర్శనం 7 జన్మలం. ఈరోజు స్వామివారి యొక్క ఆలయ సన్నిధానంలో శనివారం సందర్భంగా స్వామివారి యొక్క సుప్రభాతం అనంతరం స్వామివారి యొక్క అర్చనానంతరం శ్రీ వెంకటేశ్వర సహిత లక్ష్మీ ఐశ్వర్య హోమం తదనంతరం ద్రవిడ వేదపారాయణతోటి పాదభోగ నివేదన, స్వామివారి యొక్క పులిహారతతో ప్రారంభమై స్వామివారి యొక్క తెల్లవారుజామున 4 గంటలకి సర్వదర్శనాలు ఏర్పాటు చేయడమైనది. ఈ యొక్క స్వామివారి యొక్క దర్శించడానికి విశేషంగా స్వామివారి యొక్క భక్తులు దర్శించడం జరిగింది. తుఫాను కారణం వల్ల స్వామివారి యొక్క సన్నిధానంలో వర్షాన్ని కూడా లెక్క చేయకుండా స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. రండమ్మా అమ్మ అక్కడ